సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చినా బీఆర్ఎస్ గెలిచేది కాదన్నారు పీసీసీ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్. కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు ఓడించాలని నిర్ణయించుకున్నారని కాబట్టే బీఆర్ఎస్ ఓడిందని చెప్పారు. సమీక్షల పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. నిన్న కేటీఆర్ గారు వారి సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ కొందరు సిట్టింగులను మారిస్తే బాగుండేది అని వ్యాఖ్యానించిండు. అసలు తెలంగాణ ప్రజలనేది కేసీఆర్ కుటుంబాన్ని మార్చాలని నిర్ణయం తీసుకున్నప్పుడు, వారిని ఓడించినప్పుడు కేటీఆర్ వ్యాఖ్యలు అనేది సిట్టింగులను మారిస్తే బాగుండేది అని వ్యాఖ్యానించడం అనేది విడ్డూరంగా ఉందన్న మాట మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా వాళ్ళలో దింపుడు కళ్ళెమ ఆశలు ఇంకా పోలేనట్టు కనబడుతుంది. అధికార మార్పిడి జరిగి 1 నెల పూర్తయినా కానీ వాళ్ళకి ఇంకా ఏములనో ఏదో ఆశలు దాగున్నాయి, మీరు ఆ ఆశలు పెట్టుకోకండి అన్నమాట మనవి చేస్తూ ఉన్నాను. రెండవ విషయం, ఏదైతే సమీక్షా సమావేశాలు జరుపుతున్నారో అసలు సమీక్ష జరగాల్సింది దేనిపై అంటే బీఆర్ఎస్ ఓటమికి కేసీఆర్ ఎంత కారణం, కేటీఆర్ ఎంత కారణం, హరీష్ రావు ఎంత కారణం, కవిత గారు ఎంత కారణం అనే విషయం మీద సమీక్ష జరపాలి. అసలు దానిపై అనేది సమీక్షా సమావేశంలో తమ నాయకులు కార్యకర్తల్లో అభిప్రాయం తీసుకోవాలి. వీరెంతవరకు కారణం పార్టీ ఓటమికి. కేసీఆర్ యొక్క నిరంకుశత్వం, దొరతనం, కేటీఆర్ యొక్క అహంకారం, దుర్సతనం, హరీష్ రావు యొక్క నోరు జారుడుతనం, కవిత యొక్క అవినీతి ఈ బీఆర్ఎస్ పార్టీ ఓటమికి కారణం అన్నమాట నేను మనవి చేస్తా ఉన్నాను.